సో పోలీసులు టీడీపీ నేతలు కలిసి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేస్తున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి అలాగే టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎదిరించి ఆయా గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఓటర్లను ఓటు వేయనివ్వకుండా దౌర్జన్యం చేసి పోలింగ్ ప్రారంభంలోనే వారు ఓటు వేసేందుకు వ్యూహాన్ని అయితే రచిస్తూ ఉన్నారు. ఇక ఉదయం పోలింగ్ ప్రారంభం కంటే ముందుగానే వాళ్ళు గొడవలు అక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారు. కావాలని గొడవలు సృష్టిస్తే ఈ గొడవల్లో వచ్చి ఓటు వేయకుండా వెనక్కి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళని ఏదో విధంగా ఓటు వేయనివ్వకుండా ఆపేద్దామని చెప్పి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి బయటలో చూద్దాం. గత 10 రోజులుగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై నేను ఏం చెప్తా వచ్చినానో అక్షరాల అదే అమలు చేసినారు తెలుగుదేశం పార్టీ పోలీసులు. రాష్ట్ర ప్రజలారా, సమయం ఇప్పుడు 7:30. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. కానీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 5 గంటలకే పోలీసులు తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం, లేదంటే సీక్రెట్లో 3 గంటలకు ప్రవేశించడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో, ఏజెంట్లుగా ఉన్నారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం, పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం, చించేయడం, బెదిరించడం, కొట్టడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళపైన దాడి చేయడం, పోలీసు వాళ్ళు. ఆ తర్వాత ఊళ్ళోని స్లిప్పులన్నీ తీసుకోవడం. కొన్ని 100 మంది, 400 మంది, 500 మంది, ఒక 600 ఓట్లు ఉండే చోట 400 మంది తెలుగుదేశం పార్టీ మనుషులు, ఒక 100 మంది, 150 మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం. వీళ్ళ చేతుల్లోనేమో కట్టెలు, పోలీసుల చేతిలో లాఠీలు అంటారు. 2 కట్టెలే, కాకపోతే పోలీసుల చేతిలో ఉంటే లాఠీ అవుతుంది, గుండా చేతిలో ఉంటే అది కట్టె అవుతుంది. ఆమె వీధులలో వీరవిహారం చేస్తా తిరుగుతూ ప్రజలను కూడా ఓటుకు రానియకుండా, ప్రజలు ఎవరు ఓటుకు వచ్చే పరిస్థితి లేదు, భయపడతా బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎక్కడో ఒక చిన్న కోమను, చిన్న పల్లెలో, కన్నంపల్లెలో అక్కడ ఒక అవ్వ కూడా ప్రశ్నిస్తాంది, ఏంది నాయన ఇంత దౌర్జన్యం ఇది, మా ఓటు మేము వేసుకునే పరిస్థితి లేకుండా అని చెప్పి మాట్లాడితే ఆమెను కూడా ఎత్తి ఆ లోయలో పెంచామని చెప్పి బెదిరించే పరిస్థితి. ఈ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు జరగనంత అరాచకం, దౌర్జన్యం, గూండాయిజం, దుర్మార్గము ఏకపక్షంగా ఎన్నికల కమిషను, పోలింగ్ ఆఫీసర్లు, పోలీసులు, అధికారులు సర్వము ఒకటైపోయి ఒక ఎన్నికను ఆక్రమించుకునే పరిస్థితి, ఒక వ్యక్తిని ఓడించదాన్ని చేసే పరిస్థితి, అసహ్యమితాన్ని చేసే ఎన్నిక. దీనివల్ల అసలు ఈ ఎన్నిక అంటారా?